ఒక పోయిట్గా, ఒక హిందీ పోయిట్గా, నాట్ ఓన్లీ ఉత్తర భారతదేశం మొత్తాన్ని కూడా చదివి, సంస్కృతిని చదివి, ఆ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ, మానవీయ దృక్పథాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఆయన కవితలు రాసేవాడు. అంటే ఏంటి, ఆయన రాజకీయ నాయకుడిగా తర్వాత రూపాంతరం చెందుండొచ్చు, ఆయన డెవలప్మెంటల్ ఎకనామిక్స్ వైపు తర్వాత రూపాంతరం చెందుండొచ్చు, పొలిటీషియన్గా తర్వాత మారుండొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎట్ ఈస్ హార్ట్ ఒక సెన్సిటివ్ లిటరరీ పర్సన్ అయిన, ఒక కవి అయిన, ఆ కవి, ఆ మానవీయ కోణంలో పనిచేసిన కవి ఆయనలో చివరి వరకు కూడా ఉన్నాడని మనం గమనించాలి. ఒక మహా మనిషి దాగి ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలే ఆయన కవిత్వం ద్వారా బయటకు వచ్చాయి. సరే, తర్వాత జనసంఘ్లో రాజకీయ ప్రవేశం చేశాడు, తర్వాత జనతా పార్టీలో పనిచేశారు, తర్వాత భారతీయ జనతా పార్టీని స్టార్ట్ చేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినప్పుడు, ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు చిన్న చిన్న 1-2 నంబర్స్ గేమ్లో ఆయన మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చినప్పుడు ఆయన వెనక్కి తగ్గాడు. డెమోక్రసీ కోసం, విలువల కోసం, ఎథిక్స్ని కాపాడుకోవడం కోసం, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ పార్టీ అని చెప్పడం కోసం ఆయన ఆనాడు ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడు. మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాడు. మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయనకి ఫుల్ టర్మ్ వచ్చింది. ఆయనకి ఫుల్ టర్మ్ వచ్చినప్పుడు 1998 నుంచి 2004 వరకు ఫుల్ టర్మ్ చేసినప్పుడు నిజంగా ఒక మంచి రాజకీయవేత్త, ఒక మంచి విజనరీ పర్సన్, ఒక మంచి దౌత్యవేత్త, ఒక మంచి మనిషి ఈ దేశానికి ఏం చేయాలనుకుంటున్నాడో, ఎలా చేయాలనుకుంటున్నాడో మనకి ఫస్ట్ టైము ఫుల్ స్కోప్లో మనం చూడగలిగాం. శ్రీనివాస్ గారు, మీరు అడిగింది ఇందాక అవే కోణాలు. అంతకుముందు మనకి బిట్స్ అండ్ పీసెస్గా తెలుసు. అవును, ఒక పర్సన్ తెలుసు, ఒక డైమెన్షన్ తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయిలో ఉన్న కవి తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయిలో ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక లోక్సభ సభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా మనకు పరిచయం ఉంది. అవును. కానీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఈ దేశాన్ని తట్టి నిద్ర లేపాడంటలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన గ్రామీణ ప్రాంతాలు, పక్కన ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్ తోటి, టౌన్లతోటి అనుసంధానం కావాలి అంటే ప్రధానమంత్రి సడక్ యోజన స్టార్ట్ చేశాడు. గ్రామీణ రహదారి, ఆ బాటలు వేసుకోవడం, రోడ్లు వేసుకోవడం, లింక్ రోడ్స్ వేసుకోవడం. తర్వాత రెండోది, అసలు ఈ దేశం మొత్తాన్ని మనం కనెక్ట్ చేస్తే కదా దేశము మనది, మన దేశం అనే ఫీలింగ్ రావాలంటే రాకపోకలు పెరగాలి, వాణిజ్య వ్యాపార సంబంధాలు పెరగాలి, టూరిజం పెరగాలి, కల్చరల్ ఎక్స్చేంజెస్ జరగాలి. ఇవన్నీ జరగాలి అంటే మనకి మంచి రహదారి వ్యవస్థ ఉండాలి, మంచి రైల్వేస్ ఉండాలి, మంచి ఎయిర్పోర్ట్స్ ఉండాలి. ఈ థాట్లో భాగంగా క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి, ఎక్కడ మనకి చెన్నై నుంచి మద్రాసు నుంచి కలకటా వరకు, కలకటా నుంచి ఢిల్లీ నుంచి బాంబే నుంచి మళ్ళీ మద్రాసు, అంటే దాదాపు ఒక దేశంలో 70-80% కలిపేస్తూ ఆయన ఈ చతుర్భుజ రహదారిని ఏర్పాటు చేశారు. డెఫినెట్గా ఆ తర్వాతే భారతదేశం మేల్కొంది, కాస్త ఒక దేశం అనే భావంలో ఎకనమిక్ యాక్టివిటీ స్టార్ట్ అయింది, జంప్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కనెక్టివిటీ పెరిగింది. ఎందుకంటే మానవ సంబంధాలు పెరిగితేనే వ్యాపార సంబంధాలు పెరుగుతాయి, వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి, రాకపోకలు పెరుగుతాయి, మన వ్యవసాయదారులు పండించిన ఉత్పత్తులు ఇంకొంత దూరం వెళ్ళగలుగుతాయి. ఆ ప్రాసెస్ జరిగితేనే కదా ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే. సో డెఫినెట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉంది ఈ నిద్రలేపిన ప్రాజెక్టులు అనుకుంటే క్వాడ్రిలేటర్ అని చెప్పుకోవాలి. ఆ క్వాడ్రిలేటర్కి అనుసంధానంగా అనేక హైవేలు వచ్చినాయి ఇవాళ మనకి. లోపల ఉన్న సిటీస్కి వచ్చినాయి, తర్వాత కోస్టల్ కారిడార్స్ అని వచ్చినాయి, భారత్మాల అని వచ్చింది, సాగరమాల అని వచ్చింది. ఇవన్నీ కూడా జెనిసిస్ వాజ్పేయి గారి విజన్. రెండోది, మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన దౌత్యపరంగా కానీ, ఫారిన్ రిలేషన్స్లో కానీ, ఈ ఒక యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో మనం ఒక మంచి సిటిజన్గా మనల్ని గుర్తించాలి అంటే మనం కూడా బలంగానే కనపడాలి అని ఆయన బలంగా నమ్మాడు. కాబట్టి మనకంటూ ఇండిపెండెంట్ మిలిటరీ ఎటు ఉంది, మనకంటూ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, మనకంటూ స్పేస్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి మనకంటూ అణు శక్తిగా కూడా మనం ఎదగాలి, మనం ఒక న్యూక్లియర్ పవర్గా ఎదగాలి.
అప్పుడే మనకి కావాల్సినంత రెస్పెక్ట్ వస్తుంది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో అనుకుని మహానుభావుడు అబ్దుల్ కలాం గారితో వాళ్ళంతా చక్కగా ప్లాన్ చేసి పోఖ్రాన్ టెస్ట్ కూడా చేశారు. అది ఎంత ఎంత గ్రేట్ సక్సెస్ అంటే ఇన్ ద వరల్డ్, అది చేయబోతున్నట్టు కానీ చేసినట్టు కానీ చేసిన తర్వాత కానీ తెలియదు. మనం అనుకున్నాం కేజీబీ అని, సిఐఏ అని, వీళ్ళు ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ సంస్థలు అనుకుంటాం మనం, కానీ వాళ్ళకు కూడా అంతుపట్టలేదు. అంటే ఇండియన్స్ చెయ్యాలి అనుకుంటే వారు ఎంత గోప్యంగా చేయగలరో, ఎంత పెద్ద పనులు చేయగలరో, ఎంత గొప్ప పనులు చేయగలరో చేసి చూపించారు. పోఖ్రాన్ ద్వారా బయటపడింది ప్రపంచానికి, చేసి చూపించారు. ఐ థింక్ దట్ వాజ్ అనదర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. ఓకే, ఇలాగే రెండో అతిపెద్ద సమస్య మన ఇందాక రవాణా వ్యవస్థ అనుకున్నాం. రాకపోకలు, మానవ సంబంధాలు పెంచాలంటే, అంటే కమ్యూనికేషన్స్ పెరగాలంటే రహదారులు అనేది ఫిజికల్ కమ్యూనికేషన్స్, కానీ ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్స్, మాటామంతి పెరగాలంటే మనకి టెలిఫోన్ వ్యవస్థ కూడా ఉండాలి, టెలికమ్యూనికేషన్స్ ఉండాలి. దాన్ని ఏం చేశాడు ఆయన, ఒక్క బిఎస్ఎన్ఎల్ కూర్చుంటే వాళ్ళల్లో కొద్దిగా నిర్లిప్తత ఏర్పడింది. మాకు జాబ్ గ్యారంటీ ఉంది, మేమేం చేసినా చెల్లుద్ది అని అనుకుంటున్నారు. ప్లస్ ఎంతకంటే ప్రభుత్వమే ఫండ్ చేసి మారుమూల గ్రామాలకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం తక్కువ. సో దాన్ని ఓపెన్ చేసి కాంపిటీటివ్ మార్కెట్గా చేసి ప్రైవేటు ప్లేయర్స్ కూడా ప్లేస్ ఇస్తే అందరూ కలిసి దీన్ని మారుమూల గ్రామాలకి, అడవుల్లోకి, కొండల్లోకి తీసుకెళ్ళగలుగుతారు. ఈ భూభాగాన్ని కవర్ చేస్తారు. టెలికమ్యూనికేషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎడ్యుకేషన్కి మంచిది, టెలిమెడిసిన్కి మంచిది, ప్రభుత్వానికి మంచిది, గవర్నెన్స్కి మంచిది. ఇన్ని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడు, బిఎస్ఎన్ఎల్ని ఓపెన్ చేశాడు. ఓకే, బిఎస్ఎన్ఎల్ని ఎక్స్టర్నల్ ఒక భాగం, ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కోసం ఒక భాగం, డొమెస్టిక్ కమ్యూనికేషన్స్ కోసం ఒక భాగం అంటూ చాలా స్పెక్ట్రమ్ని ప్రైవేట్ ప్లేయర్స్కి ఓపెన్ చేశారు. 2002 పెద్ద ప్రపంచం సార్. అంతకుముందు ఫోన్ చేతులు అందరికి వచ్చేసింది. కాబట్టి అంతకుముందు మనం గతంలో చూద్దాం, ఇది 1980s కంటే ముందు 1980sలో కూడా మీకు ఒక ఫోన్ కావాలి అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు రికమెండ్ చేయాలి. మీరు కేంద్రంలో ఉన్న శాఖ ద్వారా 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 3 ఏళ్ళు సార్. మా ఇంట్లో ఫోన్కి అప్లై చేసిన విషయంలో 3 ఏళ్ళు పెట్టింది. అలాంటి పరిస్థితి. అక్కడి నుంచి మనం ఐ థింక్ ఈ టెలికమ్యూనికేషన్స్ రంగంలో విస్తృతమైనటువంటి కాంపిటీషన్ని ఆయన ప్రోత్సహించాడు. మల్టిపుల్ ప్లేయర్స్ వచ్చారు, కాంపిటేటివ్గా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో అత్యుత్తమ మొబైల్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయంటే బహుశా భారతదేశంలో. గొప్ప మార్పు, గొప్ప సంస్కారం. అందరూ ఏమనుకుంటారంటే అమెరికాలో టెలికమ్యూనికేషన్స్ బాగున్నాయి అనుకుంటారు. ఉన్నాయి ఒకప్పుడు. ఎప్పుడుది ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి టెలిఫోన్ లైన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు బిల్డింగ్ కోడ్లో పెట్టుకున్నారు కాబట్టి డెఫినెట్గా అది ఉంది. ఓకే, కానీ ఇప్పుడు మనకి మొబైల్ ప్రపంచం వచ్చిన తర్వాత అమెరికన్స్ మొబైల్స్ వాడిన దానికంటే, వాళ్ళకున్న యాక్సెస్ కంటే, దానికి ఉన్న ధరల కంటే భారతదేశంలో అతి తక్కువ ధరలకి, ఓకే, దాదాపు ఏ రంగంలో ఉండండి మీరు, మీ ఆర్థిక స్థాయి ఏదైనా కానీ మీకు మొబైల్ ఫోన్ యాక్సెస్లో ఉంది. 300కి అన్లిమిటెడ్ కాల్స్, డేటా. మీరు ఎటు చూసినా మనం చూడండి, ఎక్కడన్నా నుంచోండి, మీరు లెఫ్ట్ రైట్ చూడండి, అందరి దగ్గర ఫోన్ ఉంది. ఒక్కొక్కరి దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, 3 ఫోన్లు ఉన్నాయి. కాబట్టి అది మనం రోజువారీగా చేసుకునే పనులకి తోడ్పడుతుంది, మన వ్యాపారంలో తోడ్పడుతుంది, చదువుకోవడానికి తోడ్పడుతుంది. ఈ కరోనా లాంటి టైంలో మన పిల్లలందరూ ఇంటి దగ్గర కూర్చొని చదువుకోగలిగారంటే బికాస్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, బికాస్ ఆఫ్ ఈ గ్యాడ్జెట్స్. ఇవన్నీ కూడా డెఫినెట్గా మనల్ని ఆన్ పార్ విత్ డెవలప్డ్ కంట్రీస్ పెట్టగలిగింది. ఓకే, నాంది అట్లా బిహారీ వాజ్పేయి గారు అరచేతిలో గ్లోబలైజ్ సిస్టంలోకి వచ్చేసింది. మనం అందరూ వరల్డ్ ఈజ్ ఫ్లాట్ ఎలా సాధించాలి అనుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశంలో ఉన్న అసమానతను తగ్గించడానికి ఇదిగో ఈ పనులు చేశాడు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్కి, రూరల్ అండ్ అర్బన్కి వీటి మధ్య వ్యత్యాసం ఎలా తగ్గుద్ది? కనెక్టివిటీ పెంచాలి, రాకపోకలు పెంచాలి, ఎడ్యుకేషన్ పెంచాలి, టెలికమ్యూనికేషన్ పెంచాలి. ఇవన్నీ పెంచితేనే కదా. అంతేగాని ఉన్నవాళ్ళకే టెలిఫోను, లేనివాడికి టెలిఫోన్ లేదు, ఉన్నవాడికే కారు, లేనివాడికి లేదు, ఉన్నవాడికే రోడ్డు, లేనివాడికి లేదు అన్నట్టుగా ఉంటే మనకి రూరల్ భారతదేశం వేరేగా ఉండేది,
అర్బన్ భారతదేశం వేరేగా ఉండేది. అవును. ఈ అర్బన్ రూరల్ అన్న వ్యత్యాసాన్ని డాక్టర్ కలాం గారు ఏదైతే కలలు కన్నాడో, అవును. అర్బన్ ఎమ్యూనిటీస్ని రూరల్కి దగ్గరగా చేస్తే, రూరల్ ఇండియాలో పెట్టగలిగితే, లేదా రూరల్కి యాక్సెస్లోకి తీసుకొస్తే భారతదేశం డెవలప్ అవుతుంది. అవును, ఇప్పుడు ఇదే జరుగుతుంది సార్. దట్స్ వాట్ వీ వాంట్ అవును. అని ఆయన సూత్రీకరిస్తే, మరి ఆయనతో పాటు పనిచేసిన వాజ్పేయి గారు ఏం చేశాడు? ప్రధానమంత్రిగా దాన్ని చేంజ్ చేశాడు. అవును. అవును. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. అవును. మనం ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అవును. అవును. కాబట్టి ఆ వాజ్పేయి గారిని మనం దార్శనికుడు అని వదిలేయకూడదు. ఓకే. విజనరీ పర్సన్ అని చెప్పేసి ఆయన ఫిలసాఫికల్గా థియరీ చెప్పాడేమో అనే భ్రమలో మనం ఉండకూడదు. ఓకే. హీ వాజ్ ఆల్సో అన్ ఎక్సలెంట్ ఎగ్జిక్యూటర్. ఓకే. ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఓకే. తన ఆలోచనల్ని అది అయ్యేదాకా దాన్ని పట్టుకుని ప్రణాళికలు వేసేవాడు. ఓకే. కాబట్టి ఆయన్ని ఒక ఫిలాసఫర్ అనుకోవచ్చు, మనం తత్వవేత్త అనుకోవచ్చు, ఒక రాజనీతిజ్ఞుడు అనుకోవచ్చు. ఓకే. రాజనీతి వేరు, రాజకీయం వేరు. ఆయన హీ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రాజకీయం. రాజనీతి ఎలా ఉండాలి, రాజకీయాలు ఎలా నడవాలి, ఎలా నడిస్తే ఈ దేశానికి మంచిది, మన డెమోక్రసీకి మంచిది అన్నది చేసి చూపించాడు. అవును. రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, ప్రధానమంత్రిగా మరి అనేక బాధ్యతలు ఆయన చేశాడు. అవును. అవును. ఫుల్ఫిల్ చేశాడు. అవును. మిగతా వాళ్ళు కొలీగ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారో అంతకంటే బాగా చేశాడు ఆయన. అవును. చివరికి పివి నరసింహారావు గారు ఒక సందర్భంలో, శ్రీనివాస్ గారు, సార్. కాశ్మీర్ విషయం మీద యునైటెడ్ నేషన్స్లో మాట్లాడాల్సిన సందర్భం వస్తే, అవును. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఓకే. యునైటెడ్ నేషన్స్లో మాట్లాడటానికి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపారు. పంపించారు. ఇది ప్రతిపక్షంలో నేత నేత. అంటే నా కాన్ఫిడెన్స్, ఈ దగ్గర ఉన్న నాలెడ్జ్ని దేశానికి ఉపయోగించుకునేదాన్ని. ఆయన ఏమన్నాడు అప్పుడు? రాజకీయ పార్టీలుగా మనం వేరే ఉండవచ్చు, అంతర్గతంగా మన విధి విధానాల మీద ఒకళ్ళకొకళ్ళకి అసంతృప్తి ఉంటుంది, విమర్శలు ఉంటాయి, పోటీతత్వం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును. కానీ మన దేశ బౌండరీస్ దాటిన తర్వాత మనందరం ఎవరు? భారతీయులు. కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నానని చెప్పారు. ఓకే. అదే ఆ అవకాశం ఇచ్చిన పివి నరసింహారావు గారు ఎంత దార్శనికుడో, దాన్ని తీసుకుని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి భారతదేశ ఈ సార్వభౌమత్యాన్ని కాపాడగలిగినటువంటి ఆ తత్వం ఉంది కాబట్టి ఆయన పంపించారు రోజు యునైటెడ్ నేషన్స్లో ఆయన. కాబట్టి అలా వాజ్పేయి గారిని గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. ఆయన ఐ థింక్ అలాంటి మహానుభావులు మన అదృష్టం కొద్దీ ఈ దేశానికి వచ్చారు, వాళ్ళ టైంలో బాగా చేశారు. రాబోయే కాలంలో కూడా డెఫినెట్గా మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాడు, రాబోయే తరాలకి ఆదర్శప్రాయంగా ఉంటాడు. చిరస్మరణీయుడిగా, చిరంజీవిగా డెఫినెట్గా వాజ్పేయి గారు ఉంటారు. మరి ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించాలి, ఆయన గుర్తు చేసుకోవాలి, ఆయన చూపించిన గుడ్ గవర్నెన్స్ బాటలో నడవాలి అని ఏదైతే కోరుకుంటుందో. 100 సంవత్సరాలు శత జయంతి జరుగుతుంది సార్. ఆయన శత జయంతి ఉత్సవాలు రేపు డిసెంబర్ 25వ తారీఖున ఏదైతే జరగబోతుందో అది ఘన విజయం సాధించాలని ప్రపంచవ్యాప్తంగా గుడ్ గవర్నెన్స్ కోరుకునే వాళ్ళందరూ, అది మనకి గుడ్ గవర్నెన్స్ డే కూడా, ఆయన బర్త్డేనే మనం గుడ్ గవర్నెన్స్ డే అనుకుంటున్నాం. టు సెలబ్రేట్ హిస్ కాంట్రిబ్యూషన్, టు సెల్యూట్ హిమ్. ఆ రోజు అందరూ కూడా ఆయన స్మరించుకుని గుడ్ గవర్నెన్స్ గురించి డిస్కస్ చేసుకుని రాబోయే తరాలకు మంచి రాజకీయ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేస్తూ పనిచేస్తూ మన దేశానికి, ఈ ప్రపంచానికి శాంతి మరి అన్నీ చేకూరాలి అంటే ముందు అందరికీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి, అందరికీ పీస్ ఉండాలి, అందరికీ సోషల్ జస్టిస్ జరగాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి. ఇదే కదా గుడ్ గవర్నెన్స్ అంటే. గుడ్ గవర్నెన్స్ గోల్సే. సో అవన్నీ సాధించడానికి వాజ్పేయి గారు మనకు ఒక సింబాలిక్ హెడ్గా, ఒక సింబాలిక్ మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇన్ హిజ్ నేమ్ we celebrate good governance, in his name we work for good governance, and in his name we'll go forward to make a better living for everybody. చాలా అంటే మీలాంటి వాళ్ళతో పంచుకోవటం ఆనందం. ఎందుకంటే ఇంత సబ్జెక్టు డెప్త్ చెప్పగలిగే అపారమైన మేధస్సు, మీకు చెప్పగలిగే స్థాయి ఇది ఫింగర్ టిప్స్ మీద ఆయన యొక్క ఆలోచనలు మీ మైండ్లో నిరంతరం ఉండబట్టి ధన్యవాదాలు. మన సాంబశివరావు గారితో మేము చాలా సన్నిహిత అనేక విషయాలను పంచుకున్నాం. అది చాలా గొప్ప విషయం.
మేము కూడా స్ఫూర్తి పొందుతుంటాం. అంతరిక్ష శాస్త్రవేత్త గారితో మేము మాట్లాడటం, అమెరికాలో పనిచేయటం ఆస్థాన చిన్న విషయం. ఈరోజు ప్రపంచానికి అది హెడ్ అంతరిక్షంలో. కాబట్టి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు 25వ తేదీన అమరావతిలో జరగబోయే అతిపెద్ద పండుగ వాజ్పేయి యొక్క స్మృతి కేంద్రానికి 2 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం మనకి కేటాయించడం, మాధవ్ గారి నేతృత్వం అతిపెద్ద కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, సెంట్రల్ నుంచి కూడా అమిత్ షా గారు వస్తారనేటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. చూడాలి. ఒక ప్రముఖ గెస్ట్ వస్తారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల వాజ్పేయి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్లో జిల్లాకు ఇన్ఛార్జ్ పెడుతున్నాం. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శతజయంతి ఉత్సవాలకి మన సాంబశివరావు గారికి చిన్న పుస్తకం ఒకటి మేము, ఇది ఒక రాష్ట్రీయ స్వయం సేవక సమాజ సంఘటన మరియు సేవలు 100 సంవత్సరాల పుస్తకాన్ని వారికి మేము ఒక చిన్న గుర్తుగా మెమరీగా ఆయనకి అందిస్తూ ఉన్నాం. వారితో అనేక విషయాలు పంచుకోగలిగాం. ఇది ఈ 15వ పక్షం రోజుల్లో. ధన్యవాదాలు సాంబశివరావు గారు, మాకు ఇచ్చినటువంటి మెసేజ్ ఉపయోగించుకుంటాం. స్ఫూర్తి పొందాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.